ఎందుకంటే నిన్న మొన్న మనం చూస్తే కడపలో పించా ప్రాజెక్టు తెగి పించా ప్రాజెక్ట్ నుంచి నేరుగా అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టులో గేట్ పనిచేయకుండా పోవడం, కిందన ఇసుక చేసి వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడంతా నీళ్లు వదిలిపెడితే వ్యాపారం పోతుంది, టిప్పరు ప్రొక్లైన్ అంతా కూడా కొట్టుకోబోతాయి అని అడ్డం పడడం, దానివల్ల అన్నమయ్య ప్రాజెక్టు కూడా తెగి మొత్తం నీళ్లంతా ఒకటేసారి వచ్చి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. 40 మంది చనిపోయారు అక్కడ. అది చూసిన తర్వాత మనకు రాయల్ చెరువు అలాంటి ప్రమాదకరమైనటువంటి మనకు సంకేతాలు వచ్చాయి. ఇక్కడ కూడా మన జిల్లాలో, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం ఇది కొత్త కాదు. వర్షాలు పడింది 10-15 రోజుల నుంచి ఘోషించే పరిస్థితికి వచ్చారు. అంటే వర్షాలు పడుతున్నాయి. చెన్నై సిటీ అంతా కూడా ఒక సముద్రం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చిత్తూరు, నెల్లూరు, కడప, పక్కనుండే కర్నూలు, అనంతపూర్ ఈ జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వరదలు వస్తాయని ముందుగానే ప్రొజెక్ట్ చేశారు. కానీ అలాంటప్పుడు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, మన విషయం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు రాయల్ చెరువు తెగిపోతే ఇప్పటికే తిరుపతి మొత్తం నీళ్లున్నాయి. కొన్ని ఏ కారణమైనా సరే ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనపడుస్తూ ఉంది. కళ్యాణ్ డ్యామ్ ఉంది, నీళ్లు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు కళ్యాణ డ్యాంలో ఉండే నీళ్లు ముందుగానే వదిలిపెట్టి ఎక్కడికక్కడ గ్రాడ్యువల్గా మళ్ళీ ఫిలప్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వస్తే వదిలిపెట్టేయాలి. అట్లా కాకుండా అన్ని గేట్లు ఒకేసారి ఎత్తడం, అదే మాదిరిగా మొత్తం వర్షంలో పడిన వరద కూడా రావడం, ఈ రెండు కలిసే కొద్దికి స్వర్ణముఖి ఉగ్ర రూపం దాల్చింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే పెరుమాళపల్లి దగ్గర ఉండేటువంటి ఒక చెరువు, దళబాయి చెరువు, ఆ చెరువు తెగిపోవడం, పేరూరు చెరువుకు రావడం, పేరూరు చెరువు నీళ్లన్నీ కూడా మళ్ళా కిందికి రావడం కోసం అవిలాల చెరువు, మన పక్కనున్నటువంటి తుమ్మలగుంట చెరువుకు రావాలి. ఆ చెరువుని ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ చేసుకున్నారు. అంటే ఏది కూడా నేచర్కు వ్యతిరేకంగా మనం పనిచేయకూడదు. నేచర్కు వ్యతిరేకంగా పనిచేస్తే అది సమాజానికే శాపంగా మారుతుంది. ఈ చెరువులన్నీ కానీ ఉండుంటే ఆ నీళ్లు తిరుపతి ఇప్పుడు రెండు పక్కల డ్యామేజ్ అయింది. స్వర్ణముఖి వల్ల మొత్తం బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కొట్టుకోపోయినాయి. దానికి కూడా కారణం మీరు ఒకసారి చూస్తే ఇసుక ఇష్టారాజ్యంగా తీసేశారు. ఎప్పుడైతే ఇసుకంతా ఆ మారిగా చేయకుండా కనుంటే, ఎందుకంటే ఒక పక్క భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. భూగర్భ జలాలు తగ్గిపోతే మన పొలం మొత్తం ఎంక్వైరీ చేశాను. ఒక్క మాత్రం అక్కడ ఉన్నాడు. నేను అడిగాను, ఎప్పుడు మీరు డిటెక్ట్ చేశారు దీన్ని అడిగాను. ఎందుకంటే టీవీల్లో వస్తుంది, తుంగలు పడ్డాయి, నీళ్లు వస్తున్నాయి, ఈ రాయల్ చెరువుకు కానీ ప్రమాదం వస్తే చాలా విపత్తు, 30 గ్రామాల కిందంతా కూడా మునిగిపోతాయి అని భయంకరమైన న్యూస్ వస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా బాధ్యత చేశారని అడిగాను. నేను అడిగినప్పుడు నేను ఒకటి అడిగింది, మీకు ఎప్పుడు తెలుస్తుందని అడిగాను. అన్ని కూడా ఎలక్ట్రికల్ మిషన్స్ కట్ చేస్తుంది. అలాంటి మన దగ్గర జిల్లాకు 4-5 పెట్టారు, రెవెన్యూ డివిజన్ 4-5 పెట్టాను నేను. ఒకప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఏమైనా తుఫాన్ వస్తే చెట్లు పడిపోతే చెట్లని కట్ చేయడానికి ఏవైతే పవర్ సాస్ ఉన్నాయో అవన్నీ రెడీగా ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఆపరేట్ చేయాలి. ఏవైతే మనకంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క రెస్క్యూ టీములు పెట్టాం, వాళ్ళందరి దగ్గర తెప్పించుంటే 5 నిమిషాలు అయ్యేది. అది చేయలేదు. చేయకుండా ఇప్పుడు వచ్చి
4 రోజులుగా మీరందరూ ప్రాణాలు చేతల్లో పెట్టుకుని అడవులకు వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. నేను నిన్న చూశాను అన్నమయ్య ప్రాజెక్టులో కరెక్ట్గా 6 గంటలకు నీళ్లు వచ్చాయి. అక్కడ హెచ్చరికలు చేయాల. హెచ్చరికలు చేస్తుంటే అందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయేవాళ్ళు, దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. బలవంతంగా అయినా సరే ప్రభుత్వం అందరినీ తీసుకుపోయి రీహాబిలిటేషన్ చేయాలి, రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా గవర్నమెంట్ వెహికల్స్ పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించడం గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నేను ఇప్పుడు చూసినప్పుడు, అందుకే అక్కడ చూస్తే వాళ్ళు ఒక మాట అన్నారు, రాత్రిగాను వచ్చుంటే ఇంకా కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళం. తెల్లవారుతో 6:30 గంటలకు నీళ్లు వస్తున్నాయి, మేము పారిపోయాం, మా ఇంట్లో బంగారు పోయింది, వస్తువులు పోయినాయి. అప్పటికప్పుడు నీళ్లు వచ్చే కొందికి ఒక అబ్బాయి అయితే 9 మంది ఒక ఇంట్లో సీలింగ్ ఉండే ఒక రాట పట్టుకుంటే అతన్ని పట్టుకొని 1:30 గంట వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులంతా కూడా పట్టుకొని ఎలాడతామంటే అందులో ఇద్దరు, ఇది సినిమా స్టోరీ కాదు, ఇద్దరు అందులో మధ్యలోనే ప్రాణం ఆగిపోయి చనిపోయి ఆ నీళ్ళలో పడిపోయారు. మిగిలిన వాళ్ళందరూ ఆ 1.5 అవర్ గట్టిగా పట్టుకొని ఉంటే సురక్షితంగా బయటపడ్డారు. ఒక వ్యక్తి 9 మందిని కాపాడబోయి 7 మందిని కాపాడి 2 కాపాడలేకపోయాడంటే అది ఆ యువత చూపించిన సాహసం, ధైర్య సాహసాలతో అతను చేశాడు. నేను అందుకే చెప్పాను అతనికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక బ్రేవరీ అవార్డు, బ్రహ్మాండమైన సాహసం చేశాడు, త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. 1,01,116 డబ్బులు ఇచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఆనర్ చేయాలని చెప్పి నిర్ణయించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నా బాధ అంతా ఏంటంటే, నేను మొన్న ఒక మాట చెప్పాను, జిల్లాకు పోతానే రాయల చెరువు తప్పకుండా చూడాలి. నేను చూడాలంటే కనీసం వీళ్ళు అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతోనే నేను రాయల చెరువు విజిట్ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, నాకు బాధ అనిపించింది. ఒక తీవ్రమైన సంచలనమైనటువంటి ఈ ప్రాజెక్టు యొక్క దీనికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ పక్కంతా కూడా సర్ప్లస్ వేర్ ఉంటుంది, అది ఎప్పుడో మన వాళ్ళు క్లోజ్ చేసేసారు, ఎప్పుడు నీళ్లు రాలా. నేను కూడా చాలాసార్లు ఈ రాయల చెరువు కోసం చిన్నప్పుడు నేను వచ్చేవాడిని, నాకు దీంతో అనుభవం కూడా ఉంది, మంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది ఈ రాయల చెరువుతో. ఎందుకంటానంటే ఈ చెరువులో కొద్ది వరకే నీళ్లు వచ్చేటివి. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు ఒకటి అనిపించేది నాకు, హంద్రీనేవా వచ్చినప్పుడు చిత్తూరు వరకు నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు కూడా తీసుకొస్తే ఈ రాయల చెరువులో పడేస్తే ఇక్కడి నుంచి కింది వరకు వస్తాయని కూడా ఆలోచించాను. అప్పట్లో కూడా ఒక ప్లానింగ్ కూడా చేశాం. కాబట్టి నాకు చాలా స్పష్టత ఉంది ఈ ప్రాజెక్టులన్నింటిపైన. జిల్లా మొత్తం నీళ్లు ఇవ్వాలంటే ఒక పక్క హంద్రీనేవా, ఒక పక్క శ్రీశైలం, అదే మాదిరిగా మన గాలేరు నగరి కొంచెం లేట్ అవుతుందని ఆల్టర్నేటివ్గా సోమశిల, స్వర్ణముఖి ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులకన్నిటికి నీళ్లు ఇస్తే జిల్లా మొత్తం అనుసంధానం అవుతుందని ప్లాన్ చేశాం. ఇక్కడ నేను ఎందుకు మాట చెప్పానంటే, ఇప్పుడు వచ్చి చూసినప్పుడు నేను అడిగాను, మీరు బయట చేస్తున్నారు, దానికి పైపులు పెట్టారు, దానికి రివిట్మెంట్ కానీ స్ట్రెంగ్తనింగ్ చేస్తున్నారు, ఇసుక బ్యాగ్స్ వేసి కొంత సిమెంట్ అవన్నీ మిక్స్ చేసి చేస్తున్నారు, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుందని, టెక్నాలజీ కరెక్ట్గా చూసుకున్నారా అని అడిగాను. ఇప్పుడు నీళ్లు కానీ తగ్గితే దానివల్ల కంట్రోల్ అవుతుందని చెప్పి అన్నారు. ఈ మాటే తొలి రోజున మీ ఇంజనీర్లు వచ్చి, గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలు భయపడక్కర్లేదు, మేము అన్ని చూసుకుంటున్నాం, ఇక్కడ ఏమీ డేంజర్ లేదు, దీన్ని కంట్రోల్ చేస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారని అడిగాను. చెప్పారా? అదే ప్రభుత్వం. నేనేమంటానంటే అదే ప్రభుత్వం ముఖ్యమంత్రి గాని ఇక్కడికి వచ్చి, మంత్రులు కన్సర్న్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు దగ్గర కూర్చొని మీరు భయపడక్కర్లేదు, మా చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఏమీ కాదనుంటే మీరు ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయేవారు. ఈ 4 రోజులు మీరు నిద్రపోని రాత్రులు మీరు గడిపారు. ఇప్పుడు నేను చూసినప్పుడు మళ్ళా అన్నాను, ఇప్పటి వరకు అయింది, మీరు కంట్రోల్ చేస్తామంటున్నారు, అవసరం అయితే ఐఐటీసీని పిలిపించండి, చెన్నై వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు, పిలిపించి
దీన్ని పక్కాగా మళ్ళీ రిపీట్ కాకుండా చేయడం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో అన్ని తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య, కింది ప్రాంతాల్లో ఉండే భూములన్నీ నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు పంట మొత్తం పోతుంది కాబట్టి ఒక కాలువ తీసి, ఇప్పుడు సమస్యలు ఉంది, 4 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినా రివర్లోకి తీసిపోయే వరకు పర్ఫెక్ట్గా కెనాల్స్ ఉన్నాయి. దీంట్లో 1 లక్ష క్యూసిక్స్ వచ్చినా పర్ఫెక్ట్గా పెడితే ఏ ఇబ్బంది ఉండదు, లక్ష రావు. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా పెడితే సరిపోతుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. కింది ప్రాంతంలో ఏ పంట భూమి నష్టపోకుండా చేసే అవకాశం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నాం 5 గ్రామాలు, 5 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఊర్లూర్లు ముంపు అయిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లోనే వాళ్ళ కల్టివేషన్ పట్టా ఇచ్చారు. అంటే వర్షాలు పడినప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వర్షాలు పడి నీళ్ళు వస్తే పంట వదులుకుంటారు. కానీ ఈరోజు వారసత్వంగా ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. పంట పూర్తిగా పోయింది, మళ్ళా మాకు అధికారం లేదు, మాకు అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వలేదు పట్టాను కాకుండా మానవత్వంతో ఆలోచించి 5 గ్రామాల ప్రజలకి ఆస్తి నష్టం ఏం జరిగిందో పూర్తిగా కట్టివ్వాలి. వ్యవసాయం పూర్తిగా నష్టపోయారు, నష్టపరిహారం కట్టించాలి. అది కూడా అరాకొరా కాదు. ఈరోజు వీళ్ళు కట్టించేది అరాకొరా కట్టిస్తున్నారు. నేను చూశాను ఈరోజు వాళ్ళ యొక్క, ఎప్పుడో నేను 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు చేసిన వరి పంట హెక్టార్కి దాన్ని ఇప్పుడు 12,000కి తగ్గించేశారు. నేను అడుగుతున్న తగ్గించడం ఏంటి? దాన్ని 20,000 నుంచి 30,000 చేయాలి, కానీ 20,000 నుంచి 12,000 చేసి జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, తొగ్లక్క రెడ్డి ఏం చేస్తాడైతే నాకైతే అర్థం కావడం. చెరుకుకి ఆ రోజు 15,000 ఇచ్చాం, దాన్ని 25,000 చేయండి, దాన్ని 12,000 చేస్తామంటారు. అన్నీ కూడా తగ్గించేసుకుంటూ వచ్చారు. నేను అన్నీ కూడా సాయంత్రం రేపు పెడతాను. రైతులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికే వ్యవసాయం అంతా ఎత్తిపోయింది. నిన్న మొన్న మంత్రి చెప్తున్నాడు మీరంతా వరి ఇద్దని. వరి వేయకపోతే ఏ పంట వేస్తామని అడుగుతున్నా. చిత్తూరు జిల్లాలో మొత్తం మీరంతా కూడా మామిడి వేశారు, మొన్న రేట్లు పడిపోయినాయి. కనీసం మీకు అందరికి రేట్లు ఇచ్చారా అని అడుగుతున్నా. కనీసం అలాంటప్పుడు నష్టపరిహారం ఇస్తే మీరు నిలదొక్కుంటారు, మళ్ళీ ఆ పంట కొనసాగిస్తారు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందుకని ఈ 5 గ్రామాలకు నష్టపరిహారం కట్టించాలి. ఇప్పుడు ఉండేది కాదు, మొత్తం స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని మునిగిపోయిన దాన్ని కూడా ఇళ్లలో మొత్తం డ్యామేజ్ అయింది. ఉన్న డబ్బులు బియ్యము కూడా అదే మరిగా మొత్తం వాళ్ళకందరికీ పంట నష్టపరిహారం ఒకటైతే ఆ ఇండ్లలో ఉండి బయట రాలేకుండా ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి. ఇంట్లో ఉండే ధాన్యం పోయింది, వస్తువులు పోయినాయి, ఎలక్ట్రికల్ వస్తువులు పోయినాయి, ఫ్రిడ్జ్ కానీ లేకపోతే హీటర్స్ కానీ ఇలాంటి అన్నీ పోయినాయి. ఇంకో పక్కన బంగారం పెట్టుకుంటే బంగారం పోయింది, బట్టలు ఉంటే బట్టలు పోయినాయి, అన్ని పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వాటికి కూడా నష్టపరిహారం కట్టించాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. నేను నిన్న మొన్న ఇంటా ఉంటే బాధ వేస్తుంది. ఇంట్లోకి నీళ్ళు వస్తే కడుక్కోవాలంటే ఒక 2-3 వేలు అవుతుంది. అవుతుందా కాదా తమ్ముళ్ళు? నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఏవైతే వస్తువులు ఉన్నాయి, పాత్రలు పోయి ఉంటాయి, బట్టలు పోయి ఉంటాయి, ఒక 5,000 రూపాయలు ఇంట్లోకి నీళ్ళు వస్తే ఒక 5,000 రూపాయలు 25 కేజీల బియ్యం, 2 కేజీలు ఉల్లిపాయ, మన బంగాళాదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 లీటర్ పామాయిలు, బెల్లం, ఇలాంటివన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాను. 1,000 ఇస్తాడంట. బాధేస్తుంది. ఇవన్నీ ఇంటా ఉంటే చాలా బాధేస్తుంది. కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోకుండా కష్టాల్లో ఉండే వాళ్ళని ఇంకా కష్టాల్లోకి నెట్టే పరిస్థితి వస్తే ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఉంది మీరు పాలిమర్ ఇండస్ట్రీ, అందులో యాక్సిడెంట్ అయింది, గ్యాస్ లీక్ అయింది, కొంతమంది చనిపోయారు. ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ప్రభుత్వ డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మీ ప్రభుత్వ వైఫల్యం అన్నమయ్య పింఛా ప్రాజెక్టులో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, పక్క జిల్లాల్లో కానీ మీరు చేసిన కార్యక్రమాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ 1 కోటి ఇస్తే ఇక్కడ 50 లక్షలను ఇవ్వండి, కనీసం 25 లక్షలను ఇవ్వండి. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. అందుకే చెప్పా, మనం కూడా మన ట్రస్ట్ తరపున 1 లక్ష రూపాయలు చనిపోయిన వారందరికీ ఎక్స్ గ్రేషియా ఇస్తున్నాం.
మీ 5 లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోవు. అందుకని నేను ఒక మాట చెప్పాను, ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే మీ ఫెయిల్యూర్ని మేము తీసుకుని మన ప్రభుత్వం వస్తానే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కూడా అనౌన్స్ చేశాను. మీరు సమాధానం చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ లో ఇచ్చిన ₹1 మీ సొంత డబ్బులు ఇచ్చుకోండి, ఒక ఇండస్ట్రీకి ఇస్తారా? ఇక్కడ మీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతే ఇక్కడ ఇవ్వరా? దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. కష్టాల్లో ఉండే ప్రజలకి అండగా ఉండడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ డబ్బులు కాదు, మనం కట్టిన ట్యాక్సులు మనం కట్టినప్పుడు ఒకప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి అండగా ఉండాలి, భరోసా ఇవ్వాలి. అప్పుడే మీరు రికవర్ అవుతారు. అందుకే నేను ఇక్కడికి వచ్చా. నేను రాజకీయం కోసం రాలా. నేను వచ్చింది మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను, మీకు అండగా ఉండడానికి వచ్చాను, మీ తరపున పోరాడడానికి వచ్చాను, ఇక్కడుండి అపోహల్ని తొలగించడానికి వచ్చాను. అందుకే మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు కూడా చైతన్యవంతులు కండి. మీరు చేసే పనులన్నీ మీరు చేయండి. మీ తరపున మేము పోరాడతామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడే పీవీపురంలో కూడా గండివంక దగ్గర సరళ అనే అమ్మాయి ఒక వారం నుంచి కనపడలేదు. కొట్టుకొని వెళ్ళారా, చనిపోయారా, ఇంకా కూడా శవాన్ని కూడా గుర్తించే పరిస్థితులు లేరు. ఇమ్మీడియట్ గా పోలీస్ అంతా గుర్తించాలి. నిన్న నేను పోయినప్పుడు కూడా ఒక ఊర్లో డెబ్రీస్ అంటే ఆ గోడల మధ్యలో ఒకరు పడిపోయి ఉంటే వాళ్ళని కూడా తీయకపోతే నేనే పోలీసులకు చెప్పి ముందు ఆ డెడ్ బాడీని బయట తీయండి, స్మెల్ వస్తా ఉందని ఊరోళ్ళందరూ చెప్తున్నారు. పలానా ఇల్లు ఆయన అక్కడ చనిపోయారు అంటున్నారు. తీయమంటే తీస్తున్నాం, అర్ధగంట తీస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇవంతా కూడా ఎంతవరకు మీరు చూడాలి. రౌతు కొద్దీ గుర్రం అంటారు. నడిపించేవాడు సక్రమంగా నడిపిస్తే కింద నుండేవాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారు. అట్ట కాకుండా మీరు పైన తిరిగితే, గాల్లో తిరిగితే, గాలి కబుర్లు చెప్తే సమస్యలు పరిష్కారం కావు, వీళ్ళ కష్టాలు తీరవు. దయచేసి ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. నీకు అధికారం ఉంది, నిన్ను ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత చేయండి. దానికోసం వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసి సక్రమంగా చేసి ఇవన్నీ కూడా ఈ మొత్తం బ్రిడ్జెస్ అన్ని కట్టాలి, చెక్ డ్యాంలను కట్టాలి, ఈ రిపేర్లు చేయాలి. పూర్తిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. రీహాబిలిటేషన్ చేయండి, అది కూడా ఫెయిల్ అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ మరొక్కసారి మీకు అండగా ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.